ఏదైనా సమస్య వస్తే జనం పోలీసుల దగ్గరికి వెళ్తారు. మరి పోలీసులకే సమస్య వస్తే తెలంగాణ పోలీసులకి చెప్పుకోలేనంత పెద్ద సమస్య వచ్చింది. సైబర్ నేరగాళ్లు ఏకంగా పోలీసులనే టార్గెట్ చేశారు. వరుసగా 2 సార్లు దెబ్బకొట్టారు. విలువైన సమాచారాన్ని కొల్లగొట్టారు. తక్కువ ధరకి ఆన్లైన్ లో అమ్మకానికి పెట్టారు. దీన్ని ఎలా టాకిల్ చేయాలో తెలియక పోలీసులు తలలు పట్టుకునేలా చేశారు. తెలంగాణ పోలీసులకు షాక్ ఇచ్చారు హ్యాకర్లు. సెక్యూరిటీ లూప్ హోల్స్ ఉన్న దేనిని వదలని సైబర్ కేటుగాళ్లు ఈసారి తెలంగాణ పోలీసులపై పడ్డారు. పెద్దగా సెక్యూరిటీ ఉండని గవర్నమెంట్ డిపార్ట్మెంట్లకు చెందిన వెబ్సైట్లపై పడ్డారు. చోరీ చేసిన డేటాను మార్కెట్లో అమ్మేస్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణ పోలీసులకు సంబంధించిన వెబ్సైట్స్, యాప్స్ ని హ్యాక్ చేశారు. తెలంగాణ పోలీసులకు సైబర్ నేరగాళ్లు చుక్కలు చూపిస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో 2 పోలీస్ యాప్లపై సైబర్ దాడికి పాల్పడ్డారు. వారం కిందట తెలంగాణ పోలీస్ హ్యాకై యాప్ను హ్యాక్ చేసిన సైబర్ కేటుగాళ్లు ఇప్పుడు టీఎస్ కాప్ యాప్ను హ్యాక్ చేశారు. అందులో ఉన్న పోలీసు శాఖకు సంబంధించిన సమాచారాన్ని తస్కరించి ఆన్లైన్ $120లకు అమ్మకానికి పెట్టారు. ఇది తెలుసుకుని అప్రమత్తమైన తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసు శాఖ కేటుగాళ్లను పట్టుకునే పనిలో నిమగ్నమైంది. కాగా ఇప్పటివరకు సామాన్యులను వలలో వేసుకుని లూటీ చేస్తున్న సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఏకంగా పోలీసు శాఖపైనే కన్నయ్యడం ఆందోళన రేకెత్తిస్తోంది. టీఎస్ కాప్ యాప్ను 2016లో ప్రారంభించారు. 2017లో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అవార్డును కూడా అందుకుంది. పోలీసు శాఖకు సంబంధించిన అంతర్గత సమాచారం ఇందులో ఉంటుంది. ఈ యాప్ ద్వారానే ప్రజలు వారి సమస్యలపై పోలీసులకు ఫిర్యాదులు చేస్తుంటారు. ఇందులోని సమాచారాన్ని తెలుసుకుని పోలీసులు సత్వర సేవలు అందిస్తూ ఉంటారు. ఈ యాప్లో తెలంగాణలోని పోలీస్ స్టేషన్ల వివరాలు, తుపాకీ లైసెన్సుదారుల సమాచారం, ప్రజల ఆధార్, ఫోన్ నెంబర్లు, ఇతర వ్యక్తిగత సమాచారం కూడా నిక్షిప్తమై ఉంటుంది. గతంలో హ్యాకై యాప్ను హ్యాక్ చేసిన ముఠానే టీఎస్ కాప్ యాప్ను కూడా హ్యాక్ చేసినట్టు సైబర్ పోలీసులు అనుమానిస్తున్నారు. తెలంగాణ కాప్స్ నెట్వర్క్ తో పాటు టీఎస్ కాప్, అందులో ఉండే ఫేషియల్ రికగ్నైజేషన్ సెటప్ మొత్తాన్ని గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. టీఎస్ కాప్ యాప్ లో ఎంబెడెడ్ పాస్వర్డ్లను ఐటీ సంస్థ ప్లెయిన్ టెక్స్ట్ రూపంలో పొందుపరచడం వల్ల క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్స్ కి కూడా కనెక్ట్ అయి ఉంటుంది. ఇలా ఉండడం వల్ల హ్యాకింగ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. గతవారం తెలంగాణ పోలీస్ హ్యాకై యాప్ హ్యాకింగ్ కు గురైంది. కీలకమైన సమాచారం హ్యాకర్ల చేతికి చేరింది. సోషల్ మీడియా వినియోగం పెరిగాక పోలీసు శాఖ హ్యాకై యాప్ను అందుబాటులోకి తెచ్చింది. సమాచారం ఇచ్చేందుకు, ఫిర్యాదు చేసేందుకు ఈ యాప్ వారధిగా మారింది. ఈ యాప్లోని సుమారు 2 లక్షల మంది పౌరుల ఆధార్, ఫోన్ నంబర్లు, తదితర వ్యక్తిగత సమాచారం అపహరణకు గురైనట్టు అంచనాకొచ్చారు. ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు హ్యాకైని రూపొందించారు. ఎవరైనా సమాచారం ఇచ్చేందుకు, ఫిర్యాదు చేసేందుకు ఈ యాప్ని అందుబాటులోకి తెచ్చారు. టీఎస్ కాప్, హ్యాకై యాప్స్ హ్యాక్ కావడంతో సైబర్ సెక్యూరిటీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డేటా చోరీ కావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ సమాచారంతో కేటుగాళ్లు బెదిరింపులకు పాల్పడే ప్రమాదముందంటున్నారు. అయితే హ్యాకర్లను త్వరలోనే పట్టుకుంటామని సైబర్ సెక్యూరిటీ పోలీసులు చెబుతున్నారు.